బ్రేకింగ్ న్యూస్. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటన నిజామాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాక్లూర్ మండలం కల్లేడలో శంకర్ అనే వ్యక్తి గత వారం మృతి చెందాడు. ఈ నెల 6న శంకర్ అంత్యక్రియలు జరిగాయి. ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కింద పడి చనిపోయాడని శంకర్ భార్య యమున చెప్పుకొచ్చింది. కానీ మృతిపై అనుమానంతో శంకర్ అన్న కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. యమునకు నందు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని శంకర్ని యమున, నందు కలిసి హత్య చేశారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.